మన ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమమయుడైనటువంటి ప్రేమైన తండ్రి, ఉదయకాలం నందు మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి మా జీవితానికి ఒక వెలుగును మేము నింపుకోవడానికి, మాకు మార్గనిర్దేశకత్వాన్ని మేము ఏర్పరచుకోవడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో మీ యొక్క నడిపింపుని, సహాయాన్ని నేను ప్రార్థిస్తూ మా యొక్క ఆత్మలకు అవసరమైన ఆత్మీయ ఆహారాన్ని మీరు అనుగ్రహించగలరని, కార్యక్రమం చివరి వరకు మీ మహిమార్థమై జరిగేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేస్తారని యేసు అను పరిశుద్ధుని పవిత్ర నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన స్తుతి ఆరాధనలో భాగంగా ఆనందముగా ఇంపైన కానానే కదా అనే పాట చూడండి. ఆనందముగా ఇంపైన కానానే కదా నాకు తెలిసిన పాట, ఎన్నో సంవత్సరాలు. ఆనందముగా ఇంపైన కానానే గేదన్ పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్ అనుదినము అద్భుతముగా నన్నాదరించు నాథుండు యేసు నాతో నుండును. అనుదినము అద్భుతముగా నన్నాదరించు నాథుండు యేసు నాతో నుండును. ఆనందముగా ఇంపైన కానానే గేదన్ పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్. బురద నుండి నన్ను లేవనెత్తి నూతన మనసును కలిగించేనే. బురద నుండి నన్ను లేవనెత్తి నూతన మనసును కలిగించేనే. కఠినమైన నా మనసును కరిగించిన కల్వారిని కాంచి కృతజ్ఞతతో పాడేదను. కఠినమైన నా మనసును కరిగించిన కల్వారిని కాంచి కృతజ్ఞతతో పాడేదను. ఆనందముగా ఇంపైన కానానే గేదన్ పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్. ప్రభుని చిత్తమున్ చేయుటకు నిత్యము ప్రతిష్ఠించితివి నన్నర్పించితిన్. ప్రభుని చిత్తమున్ చేయుటకు నిత్యము ప్రతిష్ఠించితివి నన్నర్పించితిన్. యేసుగాక వేరే ఆశ భువియందు లేదు, ఆయనే నిత్యము నాకాదరణ. యేసుగాక వేరే ఆశ భువియందు లేదు, ఆయనే నిత్యము నాకాదరణ. ఆనందముగా ఇంపైన కానానే గేదన్
పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్ యవన ప్రాయమున యేసుని గాంచితిన్ వాంఛతో నన్ను వెదకి వచ్చినన్ యవన ప్రాయమున యేసుని గాంచితిన్ వాంఛతో నన్ను వెదకి వచ్చినన్ పనికి మాలిన నన్ను వెదకి రక్షించిన ప్రభు యేసు ప్రేమను ఏమందును పనికి మాలిన నన్ను వెదకి రక్షించిన ప్రభు యేసు ప్రేమను ఏమందును ఆనందముగా ఇంపైన కానాన్యేగేదన్ పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్ ఆదరించుచున్నవి నీ వాక్కులు నన్ను ఆనందింపజేయన్నేడు ఆదరించుచున్నవి నీ వాక్కులు నన్ను ఆనందింపజేయన్నేడు జయము నొంది నేను చేరుదును ఆనంద సియోనులు నీతో జీవించుటకు ఆనందముగా ఇంపైన కానాన్యేగేదన్ పరిశుద్ధ తండ్రి మోమున్ దర్శించేదన్ ఈ సమయం ముందు మన యొక్క పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము మన ఆత్మలకు ఆదరణగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథము మనం చదివినప్పుడు ఎన్నో వాక్యాలు మనల్ని ఆదరించేవిగా ఉన్నాయి. అయితే హృదయమును మనము ఏ విధంగా ఉంచుకుంటామో అనే దాన్ని బట్టే మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంది. ఉదాహరణకి 1 యోహాను 4వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడని వాక్యం తెలియజేస్తాం. అంటే హృదయం అనేది ప్రేమస్వరూపి అయినటువంటి దేవుణ్ణి దగ్గర చేసుకోవడానికి కానీ దూరం చేసుకోవడానికి కానీ అదే ఒక మార్గంగా ఉంది. హృదయం ద్వారానే దేవుని దగ్గర చేసుకోవచ్చు, హృదయం ద్వారానే దేవుణ్ణి దూరం కూడా చేసుకోవచ్చు. మరి ఎవడైతే హృదయమునందు ద్వేషాన్ని ఉంచుకుని ఉన్నాడో దేవుడు ప్రేమస్వరూపి కనుక ఆయన సన్నిధిలో చేరడానికి ఇబ్బంది పెట్టేది ద్వేషం అవుతుంది. ఎవడైతే హృదయంలో ప్రేమను పెట్టుకొని ఉన్నాడో దేవుడు ప్రేమస్వరూపి కనుక ప్రేమస్వరూపి అయినటువంటి దేవుని సన్నిధిలో మనం నిలబడడానికి ఆ ప్రేమే ఒక మార్గంగా ఉంది. అందుకే మన హృదయాన్ని మనం దేనితో నింపుకుంటామో అనేది అత్యంత ముఖ్యమైన సంగతి అయి ఉండగా, దేవుని వాక్యం ద్వారా దేవునికి కావలసినటువంటి వాటిని మన హృదయంలో నింపుకునేటువంటి ఒక అద్భుతమైన సమయం ఆరాధన సమయం. ఆరాధన సమయంలో ఎవరైతే దేవునికి ఇష్టమైనవి తమ హృదయంలో నింపుకోగలుగుతారో వారు దేవునికి ఇష్టమైన కార్యములను కూడా ఆటోమేటిక్గా చేయగలుగుతారు.
అంటే హృదయంలో ఉండేటువంటి గుణాలను బట్టి శరీరంతో చేసే కార్యాలు ఆధారపడతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో దైవ భక్తులు దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలని, వ్యక్తిత్వ లక్షణాలను తమ హృదయంలో పెట్టుకొని దేవునికి ఇష్టమైన ఎన్నో కార్యాలు చేసి దేవుని వలన ఎంతో మెప్పును పొందిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తుకును తన ఇంటికి అంతటికి అతనిని అధిపతిగా నియమించారు. తరువాత ఐగుప్తు దేశం అంతటికి కనాను దేశం అంతటికి కరువు బహుశ్రమ వచ్చెను కనుక మన పితరులకు ఆహారం లేకపోయింది. ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపాను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తాను తెలియజేసుకున్నాడు. అప్పుడు యోసేపు యొక్క వంశం ఫరోకు తెలియవచ్చాను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపాడు. వారు 75. యాకోబు ఐగుప్తునకు వెళ్ళాను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చుకొనిన సమాధిలో ఉంచబడింది. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తనకు తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలను ఆరంభించాడు. మరి ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, యోసేపు అనేటువంటి దైవభక్తిపరుడు తన హృదయంలో మేలే చేయాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉండేవాడు. మేలు తప్ప కీడు నేను ఎవరికీ చేయను అనేటువంటి ఒక గొప్ప సంకల్పం యోసేపు. యోసేపు యొక్క అన్నలు, పెద్దవాళ్ళు ఇంకా దేవుని యొక్క లక్షణాలని యోసేపుకు తెలియజేయాల్సినటువంటి వాళ్ళు దేవుని యొక్క గుణ లక్షణాలని వాళ్ళు తమ ప్రవర్తనతో తెలియచేయకపోగా దేవుని ప్రేమకు విరుద్ధమైన మత్సరం లేక అసూయ దీన్ని కలిగిన వారే అసూయతో యోసేపుకు హాని మాత్రమే చేస్తూ వచ్చారు. ఆయన్ని ఏదైనా క్రూర జంతువు చేత చంపించేద్దామని ఒక గుంటలో వేసేయడం జరిగింది. అటు తర్వాత వ్యాపారులు వస్తూ ఉంటే గుంటలో పడి చచ్చిపోతే మనకేంటి ప్రయోజనం, అదే అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మేసి డబ్బులు తీసుకున్నారు. అలాంటి అన్నలు కలిగినటువంటి యోసేపు ఏనాడు కూడా తన అన్నలకి హాని చేయాలనుకోలేదు, వాళ్ళకి కష్టం కలిగించాలని అనుకోలేదు, వాళ్లకు మేలు మాత్రమే చేయాలనుకున్నాడు. యేసు ప్రభువులో ఏ మేలు మాత్రమే చేయాలి అనే వ్యక్తిత్వం ఉన్నదో అదే వ్యక్తిత్వాన్ని మనము పాత నిబంధన కాలంలో యోసేపులో చూస్తా ఉన్నాం. తన అన్నలు చిన్నప్పటి నుంచి తనపై ఎంతో అసూయను కలిగి ప్రవర్తించారు. కానీ యోసేపు ఎన్నడూ కూడా వాళ్ళపై ద్వేషం కానీ, కోపం కానీ, పగ కానీ, ప్రతీకారం కానీ ఏది తన మనసులో ఉంచుకోలేదు. వాళ్లకు మేలు చేయాలనేటువంటి గొప్ప లక్ష్యంతోనే ఆయన జీవించడం జరిగింది. ఆయన బానిసగా అమ్ముడుపోయినా కూడా అక్కడ తన చుట్టూ ఉండే వాళ్లకు మేలు చేయడం ప్రారంభించాడు. చిన్నప్పుడు తన అన్నలు తన మీద మత్సరం కలిగి, పగ కలిగి, ద్వేషం కలిగి ఉంటే వాళ్ళు ఎక్కడైతే పని చేసుకుంటూ ఉంటారో అక్కడ వాళ్ళు క్షేమ సమాచారాలు కనుక్కోవడం, వాళ్ళకి ఆహారం తీసుకెళ్లి అందించడం, ఇలా వాళ్ళకు మేలు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే అన్నలు బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మేశారో అక్కడ కూడా మేలు చేయడం ప్రారంభించాడు. పోతిఫర్ అనేటువంటి ఇంట్లో పనికి చేరినప్పుడు నిరంతరాయంగా తన స్వార్థాన్ని ఏమాత్రం చూసుకోకుండా నిరంతరాయంగా తన యజమానికి సేవ చేసి ఆయన ఆస్తిని విస్తారంగా పెంచాడు. మరి అక్కడ ఎదురైనటువంటి మోసం వల్ల చెరసాల్లో పడవేయబడితే చెరసాల్లో వచ్చినటువంటి కలలు అక్కడ పనిచేసే ఉద్యోగులకు తెలియజెప్పి దేవుని యొక్క భావాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, కలల వెనుక దేవుని సందేశాన్ని వాళ్ళకు తెలిపి వాళ్ళను భవిష్యత్తు గురించి సిద్ధపరుస్తూ వచ్చాడు. అది వాళ్ళు గుర్తుపెట్టుకొని మహారాజుకు వచ్చినటువంటి కళ, దాని అర్థం ఎవరు చెప్తారు అంటే
యోసేపుని గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి నిలబడి రాజు యొక్క కళ యొక్క అర్థాన్ని, దేవుని సందేశాన్ని ఆయనకు తెలిపినప్పుడు తన రాజ్యాన్నే కాపాడినటువంటి రక్షకునిగా యోసేపును గుర్తించి యోసేపును దేవుడు చాలా అద్భుతంగా సింహాసనానికి జస్ట్ కొంచెం నెక్స్ట్ సీట్ ఏదైతే ఉందో ఆ సీటును దేవుడు యోసేపుకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి అనేటువంటి గొప్ప లక్ష్యం మనకు ఉన్నప్పుడు దేవుడు మనకు ఎంతమంది హాని చేస్తూ ఉన్నా, ఎంతమంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఎంతమంది నష్టం కలిగిస్తున్నా, ఎంతమంది కష్టం కలిగిస్తున్నా, ఒకరోజు వాళ్ళకే నష్ట కష్టాలు కలిగించే వాళ్ళకే సహాయం చేసేటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు అనేది యోసేపు జీవితం గొప్ప ఉదాహరణగా ఉంది. మరి యోసేపు కలభావం చెప్పినట్లుగా నిజంగానే ఎక్కడ చూసినా కరువు అనేది సంభవిస్తూ ఉంది. ఆ టైంలో యోసేపు అన్నలకు కూడా ఆహారం లేదు. మరి వాళ్ళు కూడా ఆహారాన్ని వెతుక్కుంటూ ఐగుప్తు దేశంలో ఎవరో ఒకరు కొత్తగా నియామకం చెందారు, వాళ్ళు ఫ్యూచర్కి ముందుగానే ధాన్యాన్ని సేవ్ చేసి పెట్టున్నారంట అని ఆ నోట ఈ నోట విని యోసేపు యొక్క అన్నలు కూడా ఐగుప్తుకు రావడం జరిగింది. ఐగుప్తుకు వచ్చి వాళ్ళు అక్కడ ఆహారం అడుక్కున్నారు. మరి చిన్నప్పుడు తనకు చేసినటువంటి అపకారాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళకు కీడు చేయాలంటే వాళ్ళను బంధించి చెరసాల్లో వేసేయచ్చు, వాళ్ళను బంధించి వాళ్ళకు ఉరిశిక్ష అమలు జరపచ్చు, లేక శిరచ్ఛేదన శిక్ష కూడా అమలు చేయొచ్చు. కానీ ఏమాత్రం కీడు చేయాలనే తలంపు యోసేపు హృదయంలో లేదు. ఏమాత్రం తన హృదయంలో అన్నలపై ద్వేషం లేదు. వాళ్లపై దైవ ప్రేమ మాత్రమే కలిగి ఉన్నాడు. ఇంత హాని చేసి తనను గుంటలో పడేసి అక్కడి నుంచి తీసి తనను వ్యాపారులకు ఇంకో దేశానికే అమ్మేసినటువంటి అన్నలపై ఆయనకు ప్రేమ తప్ప రెండో భావం లేదు. అందుకే వాళ్ళకి ఆస్తిని ఆయన ఫరో దగ్గర ఇప్పించాడు. వాళ్ళకి ఎన్నో బహుమానాలు ఇచ్చాడు. వాళ్ళ ఆహారానికి ఏమాత్రం లోటు లేకుండా చూసుకున్నాడు. చూసారా, ఈరోజు ఎంతో మంది ఎలా ఉంటారు అంటే, సాటివారు ఎదుగుతుంటే వాళ్ళు మత్సరంతో ఏ విధంగానైనా సరే అసూయతో వాళ్ళని కిందకు లాగేసే ప్రయత్నం చేస్తారు. కానీ మనం యోసేపును మార్గదర్శకంగా తీసుకోవాలి. ఎవరు మనకు హాని చేసినా, ఎవరు మనకు అపకారం చేసినా వాళ్ళకి మేలే చెయ్యాలి అనేటువంటి ఒక గొప్ప లక్ష్యం మనం కలిగి మేలే చేస్తూ ఉంటే మనకు హాని చేసి మనకు అపకారం చేసే వాళ్ళు కూడా చివరకు వాళ్ళ మేలు కొరకు మన దగ్గరికి రావాల్సినటువంటి ఒక స్థితిని దేవుడు తీసుకొని వస్తాడు అనేది ఇది నిజమైనటువంటి సంగతిగా ఉంది. అందుకే కేవలం మేళ్లు మాత్రమే చేసే శరీరం దేవునికి ఎంతో విలువైంది. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలనేది మరి ఉత్తమమైనటువంటి జీవితం. మరి దేవునికి సజీవ యాగముగా ఎవరు శరీరాన్ని సమర్పించుకుంటారు అనంటే, ఎవరైతే శరీరంతో హాని కలిగించే, బాగా కష్ట నష్టాలు కలిగించే హాని గాని, కష్టం గాని, నష్టం గాని కలిగించే పనులు చేయకుండా శరీరంతో ఎవరైతే మేలుని, క్షేమాన్ని, అభివృద్ధిని కలిగిస్తారో, ఎవరైతే శరీరంతో మేలుని, క్షేమాన్ని, అభివృద్ధిని మాత్రమే కలిగిస్తారో, ఎవరైతే శరీరాన్ని సాటి మనుషులను ఆదరించడానికి వాడుకుంటారో, ఎవరైతే సాటి మనుషులకు ధైర్యం కలిగించడానికి శరీరాన్ని వాడుకుంటారో, అందుకే ఉపయోగిస్తారో, అలాంటి శరీరము దేవునికి సజీవ యాగం అవుతుంది. అంటే బ్రతికుండగానే ఒక యాగంగా శరీరాన్ని సమర్పించడం అర్థమవుతుంది. అంటే అలాంటి అర్థాన్ని కలిగిన జీవితాన్ని మనం జీవించిన వాళ్ళం అవుతాం. ఈ జీవితాన్ని యోసేపు అనేటువంటి ఆయన జీవించి ఎన్నో ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదముగా ఆయన మారినట్టు, దేవుడు ఆయన్ని అనేకులకు ఆశీర్వాదముగా తయారు చేసినట్టు మనం చూడగలం. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో
మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరణ కలిగించి ఒకరికి ఒకడు క్షేమాన్ని అభివృద్ధిని కలుగజేయుడి అనేటువంటి ఈ వచనం అక్కడ రాయబడింది. అంటే క్షేమాన్ని, అభివృద్ధిని, ఆదరణని కలిగించడం అనేది అది దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ఆ విధంగా జీవించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ జీవితాలని మనము పరిశీలించి అలాగూ మనం జీవించడం మనకు ఆశీర్వాదకరం అవుతుంది. కాబట్టి అనుదిన జీవితంలో పని అనేది చాలా ఇంపార్టెంట్. శరీరంతో చేసే పని వెరీ 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 ఇంపార్టెంట్. పని గురించి దేవుని వాక్యం గొప్ప గొప్ప విషయాలు తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ఒక యోసేపును చూస్తే చిన్నప్పుడే తండ్రికి దూరం చేసి, కుటుంబానికి దూరం చేసి, తనను ఒక రాజుకు అమ్మేసినటువంటి లేక ఒక వ్యాపారులకు ఇతర దేశానికి అమ్మేసినటువంటి తన అన్నల్ని తాను రాజు తర్వాత రాజు పొజిషన్లో ఉన్నప్పుడు ఎంతో గౌరవించాడు, ఎంతో విలువిచ్చాడు, ఎన్నో మేలు చేశాడు. వాళ్లకు నివసించడానికి భూమిని ఏర్పాటు చేశాడు, వాళ్ళకి బహుమానాలు ఇచ్చాడు, వాళ్ళకి ఎంతో ప్రేమను ఆయన చూపించడం జరిగింది. కానీ ఇవన్నీ చేయగలిగాడు అంటే పని చేయబట్టి ఇవన్నీ కూడా చేయగలిగాడు. మనం మేలు చేయాలని అంటే ముందు మనము ఒక పనిని ఎన్నుకోవాలి. అంటే దుర్మార్గమైన పని కాకుండా ఒక మంచి పనిని మనం ఎన్నుకోవాలి. సో ఇక్కడ యోసేపు ఏం పని ఎన్నుకున్నాడు? చెరసాలలో ఉన్నా కూడా ఎవరికైనా కల వస్తే కల వెనుకాల దేవుని సందేశాన్ని చెప్పేటువంటి ఆ పనిని ఎన్నుకున్నాడు. సో ఆ పని చేయబట్టే అతను ఒక రోజుకి ఫరో సన్నిధిలో ఆయన నిలబడగలిగాడు. ఫరో కళ ద్వారా ఫరోకి దేవుడిచ్చిన సందేశం ఏమిటో ఫరోకి తెలియజెప్పగలిగాడు. రాజు తర్వాత రాజంతటి వాడై తన తండ్రిని, తన సోదరులను కరువు కాలంలో ఆదుకోగలిగాడు. అందుకే ఒక మంచి పనిని ఎన్నుకొని శరీరంతో ప్రతిరోజు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలా మంది చూడండి, మంచి పని ఎన్నుకొని శరీరంతో రోజంతా చేయాలి అనేది చాలా మందికి లక్ష్యం ఉండదు. చాలా మంది చూడండి, రోజంతా కూడా నిద్రపోతూ, రోజంతా ఏ వీడియోలు చూసుకుంటూ, లేకపోతే సినిమా హాల్లో టైం అంతా కూడా స్పెండ్ చేస్తూ, సిగరెట్ తాగడంలోనో లేకపోతే ఒక మద్యం తాగడంలోనో రోజంతా ఈ విధంగా గడిపేసి మరి అనుదిన అవసరతల కోసం ఏదో ఒక చిన్న దొంగతనం చేసేద్దాం, డబ్బులు తెచ్చేసుకున్నాం, ఏదో ఒక బ్యాంకులో ఒక దొంగతనం చేసి తెచ్చేద్దాం, లేదా ఎవరినైనా రౌడీజం చేసి బెదిరించి వాళ్ళ జోబులో తీసేసుకొని రోజంతా ఏ పని చేయకుండా తాగడం, నిద్రపోవడం, సిగరెట్ తాగడం, నిద్రపోవడం, ఈ విధంగా గడిపేటువంటి జీవితాలు ఎంతో మందికి నేడు ఉన్నాయి, నాడు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి. కానీ వాళ్ళ వల్ల ఎవరు కూడా ఆశీర్వదించబడలేదు. కానీ యోసేపు జీవితాన్ని ఈరోజు మనం గమనిస్తే మరి యోసేపు ఎంత గొప్పగా ఆయన దీవించబడి తన అన్నలకు దైవ ప్రేమనంటే ఏమిటో ఆయన చూపించగలిగాడో మనం గమనిస్తూ ఉన్నాం. చూసారా, అసలు తనను అమ్మేసినటువంటి అన్నలకి తాను రాజు దగ్గర పనికి కుదిరి ఆ పని ద్వారా వచ్చినటువంటి గొప్ప గొప్ప బహుమానాల్ని తన అన్నలకి ఇవ్వడం అంటే ఎంత గొప్ప జీవితం చూడండి. మనకందరికీ ఇది ఎంత ఆదర్శప్రాయమైనటువంటి జీవితమో ఒకసారి మనం ఆలోచించాలి. హాని చేసిన వారికే మేలు చేయగలిగినటువంటి గొప్ప జీవితం యోసేపు జీవితం. ఎంత గొప్ప జీవితం. సో మనం గమనించినట్లయితే ఆయన జీవితాన్ని ఈరోజు స్టడీ చేసుకున్నాం కదా. యోసేపు జీవితాన్ని ఆదికాండము 42వ అధ్యాయంలో చూడండి. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో హాని చేసినటువంటి అన్నలు తాను పెద్ద అయిన తర్వాత వాళ్ళు తన దగ్గరకు వస్తే వాళ్ళకి ఆయన ఎంత మేలు చేస్తున్నాడో ఒకసారి మనం గమనిస్తే అసలు ఆయన ప్రేమ అనేది మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. ఆదికాండము 42వ అధ్యాయంలో చూడండి, నేను ఒక వాక్యం చదివి వినిపిస్తున్నా. ఆ అన్నలు తన దగ్గరకు వస్తే 24వ వచనం నుంచి, అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. చూసారా, తనకు ఎంత హాని చేసి తన దగ్గరకు వస్తే ఆయన ఏం చేశాడు అనంటే
వారి గోనెల్ని ధాన్యంతో నింపాడంట, వారి రోకలు వాళ్ళ గోనెలో ఉంచేశాడంట, ప్రయాణం కొరకు భోజన పదార్థాలు వాళ్ళ కోసం ఆయన సిద్ధపరిచాడంట. మరి ఈ విధంగా ఆయన కీడు చేసినటువంటి వారికి మేలు చేయడం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చూడండి, ఒక మాటతో చిన్న బాధ కలిగిస్తే ఆ మాటను గుర్తుపెట్టుకొని ఎప్పుడెప్పుడు ఏ విధంగా హాని చేద్దామా అని అవకాశం కోసం ఎదురు చూసి వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి కష్టాలని నష్టాలని కలిగించేటువంటి వాళ్ళు ఈరోజు మరి ఎంతో మంది ఉన్నారు. కాబట్టి అలాంటి జనులు ఉండేటువంటి వారి మధ్య మనము నేడు జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యోసేపు యొక్క జీవితం దేవుని ప్రేమకు, శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడానికి గొప్ప ఉదాహరణగా ఉంది. ఆదికాండము 43వ అధ్యాయంలో ఒక వాక్యం చదివి వినిపిస్తాను. ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్లు ఇయ్యగా వారు కాళ్ళు కడుగుకొని, మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించాడు. అంటే తన అన్నలు తన దగ్గరకు వస్తే ఆయన ఏ విధంగా వాళ్ళకి ప్రేమ చూపిస్తున్నాడో చూడండి. వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చారు, వారి గాడిదలకు మేత పెట్టారు. అక్కడ తాము భోజనం చేయవాలని వినిరి గనక మధ్యాహ్నం ముందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకను సిద్ధం చేసేది. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తన చేతుల్లో ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడేది. మేలు మాత్రమే చేయాలి అనేటువంటి నిర్ణయం యోసేపుకు ఉంది. కాబట్టి దేవుడు ఆయన ఏం చేశాడు, వాళ్లే వచ్చి తన కాళ్ళ మీద సాగిలపడేటట్టు చేశాడండి. ఇది విషయం. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడేది. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడు తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అని. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చాడు. అప్పుడు అతడు ముఖము కడుక్కొని వెలుపలకు వచ్చి తాను అంచుకొని భోజనం వడ్డించుడని చెప్పింది. అతనికి వారికిని వారితో భోజనం చేయుచున్న ఐగుప్తీయులను వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఏడు చొప్పున కూర్చుండరు గనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకరు చూచి ఆశ్చర్యపడి, మరియు అతడు తన ఎదుటి నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 ఇంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి. చూసారా, ఈ విధంగా వాళ్ళకు ఆయన మేలు చేశాడు. అంటే రాజు తర్వాత రాజు అంతటి వాడు ఆయన. ఆయన పక్కన భోజనం చేయడానికి ఎవరికీ అర్హత లేదు ఐగుప్తు దేశం అంతటిలో. కానీ తన అన్నలకు తనతో భోజనం చేసేటువంటి అవకాశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఆయన వాళ్లకు మేలు చేయడం జరిగింది. చూసారా, చిన్నప్పటి నుంచి తన అన్నల వలన తాను హాని తప్ప మరి ఏమీ ఆయన పొందలేదు, అపకారం తప్ప ఆయన ఏమీ పొందలేదు. కానీ ఆయన మాత్రం చూడండి, తాను ఒక మంచి పనిని ఎన్నుకొని, చిన్నప్పటి నుంచి ఆయన ఎన్నుకున్న ఒక మంచి పని ఒకటి ఉంది. ఏంటి అంటే, ఆయన బాలుడిగా ఉన్నప్పుడే దేవుడు కలలకు అర్థం చెప్పేటువంటి జ్ఞానం ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇంట్లో ఉన్నప్పుడు తన అన్నలకు కలలకు అర్థాలు చెప్పేవాడు. మరి ఆయన్ని అమ్మేశారు అన్నలు, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ కూడా చెరసాల్లో పడిపోతే చెరసాల్లో ఉన్నటువంటి వారికి వచ్చిన కలల వెనుక దేవుని సందేశాన్ని వాళ్ళకు తెలియజెప్తూ వచ్చాడు. ఆ ఒక మంచి పనిని ఎన్నుకొని పట్టు వదలకుండా ఆయన చేయబట్టి ఫరోకే కల వచ్చింది. దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు, ఆయనకు అర్థం కాలేదు. ఆ సందేశాన్ని మరి చక్కగా వివరించి దేశాన్నే కాపాడడం యోసేపుకే సాధ్యమే. మరి ఒక మంచి పనిని ఎన్నుకొని మనం రోజంతా చేయాలి అనేది యోసేపు జీవితంలో మనం చూసి నేర్చుకుంటున్నటువంటి సంగతి. మరి ఆ విధంగా ఆ ఒక మంచి పనిని బట్టి రాజు తర్వాత రాజు అంతటి వాడైనప్పుడు అన్నలు తన దగ్గరకు వచ్చినప్పుడు ఎలా గౌరవించాడో, ఎలా ప్రేమించాడో, హాని చేసిన వాళ్లకు మేలే ఎలా చేశాడో మనం చూస్తూ ఉన్నాం.
అట్లాగే ఆదికాండము 45వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండేను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనను, నీవు నీ సహోదరులను చూచి మీరిలాగ చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్లి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులు మీకు ఇచ్చేదను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించెదరు. మీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చేయుడి. మీ పిల్లల కొరకు మీ భార్యల కొరకు ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశం అంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్య పెట్టకూడదని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను, మార్గానికి ఆహారం ఇప్పించెను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చెను. బెన్యామీనుకు 300 తులముల వెండి 5 దుస్తుల బట్టలను ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తం ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయుచున్న 10 గాడిదలు, మార్గానికి తన తండ్రి నిమిత్తం ఆహారం, ఇతర ధాన్యము తినుబండములను మోయుచున్న 10 ఆడుగాడిదలను పంపెను. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశంలోకి తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం అంతటినీ ఏలుచున్నాడని అతనికి తెలియజేసేది. ఒక తండ్రికి ఎంతకంటే ఏం కావాలండి? సాటి అన్నదమ్ములే ఒక బిడ్డని బానిసత్వానికి అమ్మేస్తే ఆ బిడ్డ పోయి బానిసగా కాకుండా ఆ దేశానికే రాజుగా బతుకుతున్నాడంటే ఆహా, తండ్రికి ఇంకా ఎంతకంటే ఏం ఆనందం కావాలి చూడండి. అందుకే ఈరోజు సందేశం దేవుడిస్తున్నది ఏమిటి అంటే, మనకి మేలు చేసే వాళ్ళు ఎంతో మంది ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మనకు హాని చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే ఒక మనిషికి హాని చేయాలంటే కారణము ఏమిటి అంటే, హృదయంలో ద్వేషం ఉన్నా, హృదయంలో అసూయ ఉన్నా, అంటే హృదయమే దేవునికి దగ్గర చేస్తుంది, హృదయమే దేవునికి దూరం చేస్తుంది. ద్వేషము గాని అసూయ గాని హృదయంలో ఉంటే శరీరంతో చేసేటువంటి పని ఏమై ఉంటుంది అంటే కీడుగా ఉంటుంది, లేక హానికరమైనటువంటి పనులే మనిషి చేయగలుగుతాడు. హృదయంలో ద్వేషము గాని అసూయ గాని ఉంటే కీడు హాని మాత్రమే చేయగలుగుతాడు. మరి యోసేపు యొక్క అన్నలందరి హృదయంలో యోసేపు పట్ల ఏముంది అంటే కేవలం ద్వేషం ఉంది, అసూయ ఉంది. అరే, తమ్ముడికి మాత్రమే అంత మంచి డ్రెస్ కుట్టించాడే అని వాళ్ళు అసూయపడి ద్వేషించడం మొదలు పెట్టారు. కానీ యోసేపు యొక్క హృదయంలో దైవ ప్రేమ మాత్రమే ఉంది. 1 యోహాను 4:16 ప్రకారంగా దేవుడు ఎవరు, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది అంటే దేవుడు ప్రేమాస్వరూపి అని వ్రాయబడింది. సో దేవుని యొక్క ప్రేమాస్వరూపంగా యోసేపు భూమి మీద జీవించాడు. తనకు హాని చేసిన ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ వెళ్ళాడు. అందుకే దేవుడు ఆయన్ని సజీవ యాగముగా తన శరీరాన్ని సమర్పించిన వానిగా గుర్తించి గౌరవించి ఫరో తర్వాత రాజు పొజిషన్ ని ఆయనకు అందించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎవరైతే తనకు హాని చేశారో ద్వేషంతో అసూయతో, వాళ్లే వచ్చి సాష్టాంగపడి వంగి నమస్కారం చేసి ఒకమారు కాదు 2 సార్లు ఆహారం కోసం ఆయన మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది మనందరికీ గొప్ప సందేశం. మనం సమయాన్ని ఎలా గడుపుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నాం. మన హృదయంలో వచ్చే ప్రతి ఎమోషన్ ద్వేషంతో అసూయతో ఉందా? మన హృదయంలో వచ్చేటువంటి ప్రతి ఆలోచన ద్వేషం అసూయతో ఉందా అనేది మనం పరిశీలించుకోవాలి. దాన్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మన శరీరంతో హాని చేస్తాం, మన శరీరంతో కీడు చేస్తాం. అదే మన హృదయంలో దైవ ప్రేమగాను నింపుకొని ఉంటే మన ఎమోషన్స్ అన్ని దైవ ప్రేమతో ఉంటాయి, మన ఆలోచనలన్నీ దైవ ప్రేమతో ఉంటాయి. అప్పుడు మనం చేసే పనులన్నీ మేలు, క్షేమము, అభివృద్ధి, ఆదరణ, ధైర్యం కలిగించే పనులుగా ఉంటాయి. అలా ఉన్నప్పుడు దేవుడు తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు. ఆ కాలం కోసం మనం వెయిట్ చేయాలి. యోసేపు అనుకోవచ్చు, ఆయన గుంటలో పడిపోయినప్పుడు నేను అన్నలకు మేలే చేస్తున్నాను కదా, దేవుడు ఎక్కడున్నాడు, నేను గుంటలో పడిపోతే చూడలేదా అని దేవునిపై విశ్వాసం కోల్పోయి ఉండొచ్చు. కానీ తగిన సమయం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాగే ఆయన పోతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. నిరంతరం పోతిఫర్ యొక్క ధనాన్ని, ధాన్యాన్ని వృద్ధి చేయడానికే ఆయన ప్రయాసపడి పోరాడాడు.
ఎంతో గొప్పగా ఆయన ఆస్తి అభివృద్ధి అయింది, పోతీఫర్ ఆస్తి. కానీ అతన్ని మోసం చేసి చెరసాల్లో వేస్తే అప్పుడు కూడా యోసేపు అయితే, నేను నా యజమాని అయిన పోతీఫర్కు మేలే కదా చేశాను, ఆయన ఆస్తిని నిరంతరం అభివృద్ధే కదా చేస్తూ ఉన్నాను, నన్ను ఆయన చెరసాల్లో పెట్టేస్తా ఉంటే దేవుడు ఎక్కడున్నాడు అని ఆయన ఆలోచించుండొచ్చు. కానీ తగిన కాలము కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ తగిన కాలము రానే వచ్చింది. చెరసాలలో ఉన్నటువంటి వారికి ఆయన అద్భుతంగా దేవుని సందేశం కలలో వెనుకున్నటువంటి మర్మాలను ఆయన తెలియజేసినటువంటి వాడుగా ఉన్నప్పుడు ఫరోకే ఒక సందేశం ఇచ్చాడు దేవుడు ఆయన రాజ్యాన్ని కాపాడటానికి. ఆ దైవ సందేశం ఫరోకే అర్థం కాలేదు. అప్పుడు యోసేపు వచ్చి ఫరోకు వచ్చిన కల యొక్క భావాన్ని చెప్పినప్పుడు, తనను తన రాజ్యాన్ని కరువు నుంచి రక్షించిన వాడు కనుక, ప్రాణదాత కనుక, నా తరువాత సర్వాధికారాలన్నీ యోసేపుకే ఉండాలని రాజముద్రికను సైతం ఇచ్చి యోసేపును గౌరవించి విలువైన పదవిలో విలువైన పని చేయడానికి దేవుడు ఫరో ద్వారా పని పెంచడం జరిగింది. మీకైనా నాకైనా అంతే. ఎప్పుడు కూడా హృదయంలో మేలు అనేది పెట్టుకోవాలండి. అంటే హృదయంలో దైవ ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తమ శరీరంతో కేవలము మేలు, క్షేమము, ఆదరణ, అభివృద్ధి, ధైర్యం ఇచ్చే పనులే చేయగలుగుతారు, కానీ కీడు, హాని కలిగించే పనులు చేయలేదు. సో ఇక్కడ యోసేపు దైవ ప్రేమనే కలిగి ఉన్నాడు, తన శరీరంతో మేళ్లే చేశాడు. చూడండి, రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు. ఎంత గొప్ప సందేశం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రపంచంలో ఏ సీరియల్ చూస్తున్నా, ప్రపంచంలో మనం ఎటువంటి రీల్ చూసినా, ప్రపంచంలో మనం ఎటువంటి సీరియల్ కానీ, సినిమా కానీ, రీల్స్ కానీ ఏవి చూస్తున్నా సరే ప్రపంచమంతా ఏం బోధిస్తుంది అంటే, చిన్న కీడు కలిగితే దానికి రెట్టింపుగా కీడు చేయండి, చిన్న కీడుకి రెట్టింపు కీడు చేయండి అనే ప్రపంచంలో ఉండేటువంటి మరి ఏ సినిమా చూసినా అందులో సందేశం అంతా కూడా అదే. ఏ సినిమా చూసినా ఏంటి సందేశం? మీకు ఒక హీరోకి ఏదో హాని జరుగుతుంది, దానికి రెట్టింపుగా ఎలా హాని చేశాడు అనేదే సినిమా. సో చిన్న కీడు జరిగితే పెద్ద కీడు చేయడం అనే వాళ్ళు ఈరోజు హీరోలుగా సినిమాల్లో వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. కానీ రియల్ హీరోయిజం వేరే, సినిమా హీరోయిజం వేరే. రియల్ హీరో గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఎవరైనా అంటే యోసేపు. సో యోసేపు అనేటువంటి ఆయన రియల్ హీరో. ఎందుకు ఆయన రియల్ హీరో అంటే, తన అన్నలు చిన్నప్పుడే ద్వేషంతో, పగతో, అసూయతో ఆయన గుంటలో వేసేశారు. కానీ వాళ్ళ మీద పగ పెంచుకోలేదు, వాళ్ళకి హాని చేయాలనుకోలేదు. నిర్దాక్షిణ్యంగా బానిసగా అమ్మేశారు, వాళ్ళకి హాని తలపెట్టాలనుకోలేదు. తనకు దేవుడు అవకాశం ఇస్తే అన్నలకు మేలే చేయాలనుకున్నాడు. దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో శ్రేష్టమైన వాటి గురించి చెప్పబడింది, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అయితే వీటిలో కూడా శ్రేష్టమైనది దైవ ప్రేమ అంటాడు. సో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేవుణ్ణే నిరీక్షిస్తూ ఉన్నాడు. అన్నలు ఎంత హాని చేస్తూ ఉన్నా సరే దేవుణ్ణే నిరీక్షిస్తూ ఉన్నాడు. గుంటలో పడిపోయి ఆకలి దప్పులతో చచ్చిపోవాలని గుంట తీసి అన్నలు గుంటలో వేసేస్తే దేవుణ్ణే నిరీక్షిస్తూ ఉన్నాడు, కాపాడతాడు. అందుకే దేవుడు వ్యాపారులు, వర్తకుల్ని ఆ దారిలోకి రప్పించాడు. ఆ గుంటలో నుంచి తీసి అన్నలే అమ్మేయాల్సి వచ్చింది. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. అక్కడ పోతీఫర్ అనేటువంటి ఇంట్లో మంచి పనికి కుదురుకున్నాడు. విస్తారంగా ఆస్తిని అభివృద్ధి పరిచాడు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు మోసం చేసి జైల్లో వేసేస్తే ఛాన్స్ దొరికితే వాళ్ళకు మేలే చేయాలనుకుంటూ ఉన్నాడు. చెరసాల్లో ఉన్నా కానీ దేవుని యందు నిరీక్షణ పెట్టుకొని ఉన్నాడు. నిరీక్షణ వదలలేదు. నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. యోసేపు జీవితంలో హీరో లక్షణాల్లో, అంటే యోసేపు గొప్ప హీరో, ఆ హీరోకు ఉండేటువంటి ఎన్నో గొప్ప లక్షణాల్లో ఒక లక్షణం ఏమిటి అంటే దేవుని యందు నిరీక్షణ ఉంచడం. శ్రమల కాలంలో, శోధనల కాలంలో, కష్టకాలంలో దేవుణ్ణి వదలక నిరీక్షించడం అనేది యోసేపు యొక్క హీరో గుణాల్లో ఒక హీరో గుణం. దేవుణ్ణి నిరీక్షిస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క కలలు చెప్పేటువంటి ఆ పని ఏదైతే ఆయన ఎన్నుకున్నాడో ఆ పనిని దేవుని యందు నిరీక్షణ కలిగి, దేవుడు తగిన కాలమందు నన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు నాకు విమోచన కలిగిస్తాడు అనేటువంటి ఒక ఆలోచనతోటే ఆయన ఉన్నాడు తప్ప
ఆయన ఏనాడు దేవుని యందు నిరీక్షణనైతే వదులుకోలేదు. ఆ నిరీక్షణే ఆయన్ని ఐగుప్తు దేశానికి అంతటికీ కూడా ఒక మహారాజుగా మరి కూర్చోబెట్టింది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలిచేవి, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే అని వాక్యం సెలవిస్తూ. యోసేపు జీవితంలో మనం ఎక్కువగా నేర్చుకోవాల్సినటువంటి ఒక హీరో లక్షణం ఏమిటి అంటే, కష్టాలు, శ్రమలు, ఆపదలు, సాటి మనుషుల వలన ఇబ్బందులు కలిగినప్పుడు నిరీక్షణ కలిగి దేవుని వైపు గురి చూడడం. దేవుడు నాకు ఒక రోజు ఇస్తాడు, ఒకరోజు నాకు నేను పడినటువంటి ఈ బాధలకు మించిన ఒక గొప్ప జీవితం నాకు ఇస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ యోసేపులో ఉన్నది కాబట్టి చూడండి, ఎవరైతే తనని గుంటలో పడేశారో, ఎవరైతే తనను బానిసగా అమ్మేశారో వాళ్ళకే ఆహారం లేక ఆహారం కోసం తనకు 2 సార్లు సాగిల పడితే వచ్చిన ప్రతిసారి వాళ్ళకి భోజనాలు పెట్టి ఘనంగా వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణమై తమ దేశాలకు వెళ్ళడానికి ఆనాడు గాడిద కలిగి ఉంటే గొప్ప ఆస్తి. సో గాడిదలు ఇచ్చి వాళ్ళకందరికీ వెండి గిఫ్ట్లు ఇచ్చి ఒక ప్రామిస్ చేసి, మీరు మళ్ళీ వచ్చినా 3వ సారి వచ్చినా కూడా మీకు నివసించడానికి భూమి కూడా ఇస్తాననేటువంటి ప్రామిస్ తోటి వాళ్ళని పంపించాడు యోసేపు. ఎంత గొప్ప జీవితం చూశారు. కాబట్టి మన జీవితం ఈ విధంగా ఆశీర్వదించబడాలి. యోసేపు లాగా మన జీవితం గొప్పగా ఉండాలి అంటే యోసేపుకు ఉండేటువంటి మంచి లక్షణాలని మనం కూడా అభివృద్ధి చేసుకోవాలి. యోసేపుకు ఉండే మంచి లక్షణాల్లో, ఎన్నో లక్షణాల్లో మరొక లక్షణం ఏమిటంటే, ఆయన చేతికొచ్చిన ఒక మంచి పనిని తప్పకుండా ఎల్లప్పుడూ చేసేవాడు. సామెతలు 22వ అధ్యాయం 29వ వచనంలో, తన పనిలో నిపుణత గలవారిని చూచిదివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. చిన్నప్పటి నుంచి కూడా కలల వెనుకున్నటువంటి దైవ భావాన్ని, దైవ సందేశాన్ని చెప్పడం ఆయన ఏనాడు వదిలిపెట్టలేదు. దానిలో నిపుణత కలిగిన వాడుగా ఎదిగిపోయాడు. అందుకే చూడండి, ఆ పని కోసమే చెరసాల్లో ఉండే వాళ్ళు కూడా యోసేపును రికమెండ్ చేశారు. రాజా, నీకు దేవుడిచ్చిన సందేశం కల వెనుక ఏముందో తెలుసుకోలేదు, కానీ ఆ పనిలో నిపుణత కలిగినటువంటి యోసేపు చెరసాల్లో ఉన్నాడు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఆ ఒక్క ఛాన్స్ ని యోసేపు వినియోగించుకున్నాడు. ఆయన ఒక ఐగుప్తు రాజ్యాన్నే కాపాడాడు కరువు నుంచి. రాజు తర్వాత రాజు అంతటి వాడయ్యాడు. కాబట్టి మనం ఒక మంచి పనిని ఎన్నుకొని సోమరులం కాకుండా, విసిగిపోకుండా, అలసిపోకుండా ప్రతిరోజు ఒక మంచి పనిని ఎన్నుకొని చేస్తూ ఉండాలి. ఇది యోసేపు నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి ఒక గొప్ప హీరో లక్షణం. సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. యోసేపుకు ఉన్నటువంటి శ్రద్ధ చూడండి. పానశాలలో పనిచేసేటువంటి వాళ్ళకి కళ వచ్చింది, ఈయన చెరసాల్లో ఉన్నాడు. ఈయనకేం అవసరం ఆ కళలకు అర్థం చెప్పాలని? ఆ మాట తెలియగానే శ్రద్ధగా వెళ్లి వాళ్ళ కళ వెనుకున్న దైవ భావాన్ని ఆయన వివరించడం జరిగింది. కాబట్టే వాళ్ళు రాజుకు కలుస్తే ఆ కళకు అర్థం ఎవరు చెప్తారని అడుగుతుంటే ఇమీడియట్ గా జోసెఫ్ పేరుని తెలియజేయడం జరిగింది. అలాగే సామెతలు 12వ అధ్యాయం 24వ వచనం, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. యోసేపు శ్రద్ధగా దేవుని యొక్క సందేశాలు కళల వెనుక ఎలా ఉంటాయో ఆయన ఇష్టపడి చెప్పబట్టి ఐగుప్తుకి రాజు తర్వాత రాజు అంతటి ఏలుబడి చేసేవాడు అయ్యాడండి. కాబట్టి శ్రద్ధగా పనిచేయాలి. పని చేయడం కాదు, కానీ దాన్ని శ్రద్ధగా చేస్తే ఒక రోజుకి ఏలుబడి అంటే అందరికీ పనిచ్చే వాళ్ళంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. సామెతలు 14వ అధ్యాయం 23వ వచనం చదివితే, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. మంచి పని ఎన్నుకొని కష్టపడితే ఏదో ఒక రోజుకి దేవుడు లాభం ఇస్తాడనేది దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి గొప్ప సందేశం అండి. కాబట్టి సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమనే వాక్యం తెలియజేస్తుంది. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఒక మంచి పనిని ఎన్నుకొని శ్రద్ధగా కష్టపడి పని చేయాలి. సామెతలు 14:23, ఏ కష్టము చేసినను లాభమే కలుగును. సామెతలు 13వ అధ్యాయం 4వ వచనం, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు.
సోమరి ఆశపడతాడు కానీ అది తినాలి ఇది తినాలని ఏమీ దొరకదంట. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉంటుంది, వాళ్ళకి సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. శ్రద్ధగా పని చేయాలి, శ్రద్ధగా పని చేయాలి. చూసారా మరి యోసేపు జీవితంలో ఎన్నో గొప్ప సందేశాలు ఉన్నాయి. దేవుడేమో మనల్ని సజీవ యాగముగా సమర్పించుకోమంటున్నాడు, మన దేహాన్ని, రోమ 12:1 ప్రకారంగా. మరి ఎలా మనము మన దేహాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటాము? ఒక మంచి పనిని ఎన్నుకుని కష్టపడి శ్రద్ధగా మంచి కార్యములు చేయడం కొరకు ఆ మంచి పనిని అనుదినము మనం చేస్తూ ఉంటే మన శరీరము దేవునికి సజీవ యాగముగా సమర్పించబడుతుంది. ఈరోజు చాలా మంది చూడండి, ఏ జాబ్ చేయడానికి ఇష్టపడరు, ఏ పని చేయడానికి ఇష్టపడరు. ఏదో విధంగా అలా వచ్చేయాలి అనుకుంటారు. ఓ జగనన్న ఏదో విధంగా డబ్బులు వేసేస్తే రోజంతా కూడా ఆ డబ్బులు పెట్టి సారాయి కొనుక్కొనేసి తాగేసి ఎక్కడో ధర పడుకుందాము. శ్రద్ధగా పని చేయడానికి ఇష్టపడే వాళ్ళు కొద్దిమందే ఉంటారండి. కష్టపడి శ్రద్ధగా పని చేయడానికి ఇష్టపడే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. కానీ ఆ కొద్దిమంది చూడండి యోసేపు లాగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక మంచి కార్యాన్ని ఎన్నుకొని ఉదయం లేస్తే రాత్రి వరకు కూడా తమ శరీరాన్ని అర్పించి దేవునికి అర్పించి పని చేశారు. ఒక జాబ్ లో నువ్వు పని చేస్తున్నావంటే నీ యజమానిని చూడొద్దు, ఎందుకు ఆయన నాకు ఇంత పని చెప్తున్నాడని బాధపడవద్దు. ఆ పనితో నీ శరీరాన్ని నువ్వు దేవునికే సజీవయాగంగా సమర్పిస్తున్నావు. అది నిజమండి. ఒక జాబ్ లో మనం జాయిన్ అయ్యాము, యజమాని ఆ పని చేయి ఈ పని చేయాలి అనగానే చాలా మందికి నిరాశ విసుగొచ్చేసి ఎప్పుడెప్పుడు ఈ డ్యూటీ మానేద్దామా, ఈ పని మనకు వద్దురా దేవుడా అని దేవునికే ప్రార్థన చేస్తూ ఉంటారు, నాకు ఈ పని వద్దు అని. కానీ యోసేపు లాగా శ్రద్ధగా కష్టపడి నీకొచ్చిన పనిని స్కిల్ డెవలప్ చేసుకొని నిపుణతతో నువ్వు చేస్తూ శ్రద్ధగా కష్టపడి చేస్తూ ఉంటే దాని అర్థం ఏమిటి అంటే ఒకప్పుడు తగిన కాలం ముందు ఆ పని ద్వారానే దేవుడు నిన్ను యోసేపును హెచ్చించినట్లుగా హెచ్చించబోతున్నాడు. ఆయన ప్రణాళికలు ఆయనకున్నాయి. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన రాజు తర్వాత రాజంతటి వాడు అవుతాడని కాదు ఆయన పని చేసింది. అప్పటికి దేవుడిచ్చిన మంచి పనిని చేస్తూ ఉన్నాడు. దేవుని యందు నిరీక్షణ కలిగి, కాబట్టి దేవుడు తగిన కాలమందు ఆయన హెచ్చించి ఫరో తర్వాత ఫరో అంతటి పరిపాలకుడుగా దేవుడు ఆయన నియమించడం జరిగింది. అందుకే మన జీవితాల్లో కూడా శ్రమల కాలంలో కష్టకాలంలో మనము ఓపికగా శ్రద్ధగా సహనం కలిగి దీర్ఘశాంతం కలిగి, ఆత్మఫలాల్లో దీర్ఘశాంతం కూడా ఒకటి. కష్టకాలంలో శ్రమల కాలంలో దీర్ఘశాంతము కలిగి ఓపికగా విసుగక మంచి పని ఏదైతే మనం ఎన్నుకున్నామో ఆ మంచి పనిని విసుక్కోకుండా చేయాలండి. విసుక్కోకుండా, అది వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఒక వారం రోజులు డ్యూటీ చేయగానే ఇంకా ఆ పని మీద విసుగొచ్చేస్తారు. కాబట్టి మనకి దేవుడిచ్చిన పని, అది వ్యాపారమా ఉద్యోగమా ఏదైనా సరే, ఎలా చేయాలి అంటే 1 కొరింథీ 10:31 ప్రకారంగా మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి. ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే చేయండి. ఏంది డ్యూటీ అబ్బా, ఈ ఎండలో నేను ఉదయం 9కి వెళ్తే రాత్రి 9 దాకా రోజు చేయాల్సిందేనా అంటే అవును, రోజు మేలు చేయడం కోసమే మనం భూమి మీదకి వచ్చాం. ప్రతి ఒక్కరూ కష్టపడి మేలు కార్యాన్ని చేస్తూ ఉంటేనే ఈ ప్రపంచం నడుస్తూ ఉంది. ఒక ఎరువులు అమ్మేవాడు రోజు షాప్ తీసి కూర్చోవాలి, ఎరువులు అమ్మాలి, ఆ మేలు కార్యం రోజు చేయాల్సిందే. అప్పుడే రైతు వచ్చి కొనుక్కొని ఆ ఎరువులు వేస్తాడు, ఆ ఎరువుల ద్వారా పంట పండిస్తాడు. ఒక ట్రాక్టర్ అమ్మేవాడు రోజు షాపు తీసి కూర్చోవాల్సిందే, ఆ మంచి కార్యం రోజు చేయాల్సిందే. అప్పుడే ఏదో ఒక రైతు వస్తాడు, ఆ ట్రాక్టర్ కొనుక్కుంటాడు, ఆ ట్రాక్టర్తో దున్ని పంట పండిస్తాడు. ఒక రైతు ఆయన రోజు వెళ్లి పంటను పర్యవేక్షించాల్సిందే. విత్తనాలు చల్లే టైంలో విత్తనాలు చల్లాలి, ట్రాక్టర్తో దున్నాల్సిన టైంలో దున్నాలి, కోత కోసే టైంలో కోత కొయ్యాలి. సద్దన్నమో ఏదో ఇంట్లో దొరికితే దాన్ని తీసుకొని వచ్చి ఉదయాన్నే పొలంకి వచ్చి మధ్యాహ్నం దాకా
సూర్యుడు ఎంత పరాక్రమంగా ఉన్నా ఆ ఎండలో పరిశ్రమించి మధ్యాహ్నం ఆ క్యారేజీ తినేసి మళ్ళీ సాయంత్రం దాకా పంటలో పని చేయాల్సిందే, ఆ మేలు కార్యం చేయాల్సిందే. ఆ కార్యాలన్నీ ఎంతో మంది చేయబట్టే ఈ రోజు మనం షాపుకి వెళ్తే ఒక కిరాణా అంగడికి మనకు ఆ బియ్యం అనేది దొరుకుతూ ఉన్నాయి. ఆ బియ్యం అమ్మేవాడు ఉదయం 9 నుంచి రాత్రి 9 దాకా షాపు తీసి కూర్చోవలసిందే. ఇలా ప్రతి ఒక్కరూ ప్రపంచంలో కులం లేదు, మతం లేదు, ఏ భేదము లేదు. మానవుడిగా పుట్టితే ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా ఒక మంచి పనిని ఎన్నుకొని కష్టపడి పని చేయవలసిందే. ఎందుకంటే ప్రతి మానవుడు తన శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించడానికే కదా దేవుడు మనిషిని పుట్టించాడు. ఈ విషయం ఎంతో మందికి అర్థం కాదండి. ఏదో విధంగా ఒకరిని దౌర్జన్యం చేసి వాళ్ళ వస్తువులు లాక్కోవడం కొంతమంది చేస్తారు. ఏదో విధంగా దొంగతనం చేసి వాళ్ళ వస్తువులు లాక్కోవడం కొంతమంది చేస్తారు. ఏదో విధంగా మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళ డబ్బులు కొంతమంది అన్యాయంగా లాక్కునేస్తారు. లాక్కునేసి ఉదయం నుంచి రాత్రి దాకా ఏ పని చేయకుండా, ఏ మంచి పని చేయకుండా సోమరిపోతులుగా అనేక దుర్వ్యసనాలకు లోనై లిక్కర్ తాగుతూ రోజంతా గడిపే వాళ్ళు కొందరు. సిగరెట్ ని చైన్ స్మోకర్ అయిపోయి రోజంతా సిగరెట్ తాగుతూ టైం అంతా వేస్ట్ చేసేవాళ్ళు ఎందరో. ఇంకొంతమంది ఆ ఇంటికి, ఈ ఇంటికి, ఎదురింటికి, పక్కింటికి వెళ్లి అందరి సంగతులు తీసుకొని అందరికీ గాసిప్ ప్రచారం చేస్తూ సమయాన్నంతా వ్యర్థం చేసుకునే వాళ్ళు మరికొందరు. ఇలా ఎందరో సజీవ యాగముగా దేవునికి సమర్పించాల్సిన గొప్ప మానవ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారండి. అందుకే యోసేపు లాంటి గొప్ప స్థాయికి వాళ్ళు చేరుకోలేకపోతున్నారు. యోసేపు అంతటి వాళ్ళంగా మనం భూమి మీద దేవుని చేత హెచ్చింపబడాలంటే యోసేపు లాగా ఒక మంచి పనిని ఎన్నుకొని శ్రద్ధతో నిపుణంగా ప్రతిరోజు ఆ పనిని మనం చేయాలి. అప్పుడే తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. సో ఆ యొక్క తగిన కాలము కొరకు మనమందరం కూడా వెయిట్ చేసి మేలుకరమైన కార్యాన్ని క్రమము తప్పకుండా ప్రతిరోజు మనం చేయాలండి. 1 పేతురు 5వ అధ్యాయం 9వ వచనం, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి అంట. అలాగే 10వ వచనం, కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట స్థిరపరిచి బలపరుస్తాడంట దేవుడు. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. యోసేపు శ్రమల కాలంలో నిరీక్షణ కలిగి ఉన్నాడు గనుక ఆయన్ని పూర్ణుడిగా, అంటే ఒక రాజ్యాన్నే ఏలే అంత పూర్ణుడిగా చేసి స్థిరపరిచి ఒక రాజ్యానికే కాపుదల ఇచ్చేవాడిగా, పోషించేవాడిగా దేవుడు ఆయన్ని బలపరిచాడు. సో మనకు శ్రమలు వస్తున్నటువంటి సమయంలో, అసూయతోనో ద్వేషంతోనో ఇతరులు మనకు హాని చేస్తున్నటువంటి సమయంలో మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక రోజు వస్తుంది, నేను మాత్రం నాకు హాని చేసే వాళ్ళకి మేలే చేస్తాను, నా హృదయంలో దైవ ప్రేమే నింపుకుంటాను తప్ప నాకు ద్వేషం వద్దు, నాకు అసూయ వద్దు, నా హృదయంలో నేను మేళ్లే చేస్తాను, తగిన కాలమందు దేవుడు నన్ను హెచ్చిస్తాడు. చూసారా, యోసేపు చిన్నప్పుడు తన సోదరులు అన్యాయమే చేశారు, మోసమే చేశారు, కానీ వాళ్ళకు మేలే చేయాలని ఫిక్స్ అయ్యాడు యోసేపు. తాను పెద్దయ్యాక వాళ్ళు వస్తే తనతో సమానంగా, రాజు తర్వాత రాజంతటి వానితో సమానంగా తాను తినే భోజనాన్ని తన సోదరులకి ప్రేమతో వడ్డించాడు. అలాగే వాళ్ళు వెళ్లే ప్రతిసారి ఎన్నో గిఫ్టులతో వాళ్ళని ఆనంద పెట్టి పంపించాడు. ఇది కదా దైవానుకూలమైన జీవితం, ఇది కదా దేవుడు మెచ్చే జీవితం, ఇది కదా దేవుడు దీవించే జీవితం. కాబట్టి అలాంటి హీరోస్ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. అలాంటి హీరోస్ ని మనం ఆదర్శంగా పెట్టుకొని మనం కూడా భూమి మీద హీరోగా జీవిస్తామా, లేదా లోకంలో ఉండేటువంటి వాళ్ళను చూసి మనం జీరో జీవితాన్ని జీవిద్దాం అనేది నేడు మనము నిర్ణయించుకోవాలి. కాబట్టి భూమి మీద మనం చేసిన ప్రతి పని ఒక గ్రంథంలో రాయబడుతూ ఉంది, బుక్ ఆఫ్ లైఫ్ లో రాయబడుతుంది. ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. యోసేపు యొక్క ప్రతి క్రియ జీవ గ్రంథంలో రాయబడింది. ఆయన భూమి మీద దేవుని చేత తగిన కాలంలో హెచ్చింపబడ్డాడు. చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ పరలోకపు అత్యున్నత స్థలాల్లోనికి దేవదూతలు తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి మేలు కార్యము
బుక్ ఆఫ్ లైఫ్ జీవ గ్రంథంలో రాయబడి, అలాగే మనం చేసే ప్రతి మేలు కార్యము జీవ గ్రంథంలో రాయబడతా ఉంది. మరణించిన తర్వాత మన ఆత్మకు తీర్పు జరుగుతుంది. మనం అన్ని చెడ్డ కార్యాలు చేసి అందరినీ దోచుకొని, అందరినీ వేధించి, మోసం చేసి, దొంగతనం చేసి, రౌడిజం చేసి దోచుకున్నాం అనుకోండి, ఈరోజు ఒకవేళ మనం తెలివైన వాళ్ళమని మనం భ్రమపడచ్చు గాక. కానీ రేపు మన ఆత్మ దేవుని తీర్పులో నిలబడినప్పుడు, మరణించిన తర్వాత మన గ్రంథం విప్పబడుతుంది. మనం చేసిన దుర్మార్గపు క్రియలు, కార్యాలు అన్నీ అక్కడ ఓపెన్ అవుతాయి. దానికి తగినటువంటి ఫలితమే ఆ తర్వాత మనం అనుభవిస్తాం. అలా కాకుండా యోసేపు లాగా ఎంతమంది హాని చేస్తున్నా, ఎంతమంది అవమానిస్తున్నా, ఎంతమంది మోసం చేస్తున్నా వాళ్లకు కీడుగాక మేలే చేస్తూ ఉంటే భూమి మీద తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మరణించిన తర్వాత కూడా అండి, మన జీవగ్రంథం విప్పితే దేవునికి అక్కడ మనం చేసిన మేలు కార్యాలే కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు యోసేపు, అబ్రహాం ఉన్నటువంటి అత్యున్నత స్థలంలోనికి మన ఆత్మ కూడా కొనిపోబడుతుంది. కాబట్టి దేవుడిచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. మనము ఈరోజు విన్నటువంటి సందేశాన్ని ఒక పాట ద్వారా కూడా వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనం ఏ కార్యాలు చేస్తే ఎలా మరణం తర్వాత తీర్పు పొందుతామనేటువంటి విషయాన్ని ఈరోజు చూద్దాం. చూడండి, ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియనా అనేటువంటి పాట. ఇది ఎన్నో సంవత్సరాలుగా మనం పాడేటువంటి పాటే. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియనా. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియనా. ఓ మానవుండా నీ గతి ఏమోనో తెలియనా. ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా. యేసు నిరక్షకుడే మహాభయంకరమో సింహంబుగానుండు. మహాభయంకరమో సింహంబుగానుండు. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి. గ్రంథంబు బాట బాయలై పొందేదారు తీర్పు. గ్రంథంబు బాట బాయలై పొందేదారు తీర్పు. తీర్పు నందున యేసు నిరక్షకుడే మహాభయంకరమో సింహంబుగానుండు. మహాభయంకరమో సింహంబుగానుండు.